క్యారెక్టరు ఇవన్నీ కూడా ఉండాలి. ఒక నిబద్ధత ఉండాలి, ధైర్యంగా ఉండాలి, ప్రలోభాలకు లొంగిపోకూడదు ఇవన్నీ చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. చాలా మంచి మాటలు చెప్పారు. కానీ ఈ మాటలు ఆయన చెప్పడాన్ని విజయసాయిరెడ్డితో పాటుగా ఈ మధ్య పార్టీ నుంచి వెళ్ళిపోయిన డొక్క మాణిక్య ప్రసాద్ కానివ్వండి, మోపిదేవి గారు కానివ్వండి, సరే తెలుగుదేశం పార్టీలో ప్రభుత్వంలో మంత్రులు కాని వాళ్ళు ఎలాగో విమర్శిస్తారో అది నేను చెప్తాను. ఇది మాట్లాడడం అసలు ఆయనకు సూట్ కాలేదు అని. ఎందుకు ఆ నాయకుడు అంటే మొహంలో మీరు అబ్జర్వ్ చేస్తుంటే మీకే ఎక్కువ తెలుసు నాకన్నా, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరగా ఉంటారు కాబట్టి. ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చే ప్రయత్నం శ్రేణులకు ఆయన చేస్తోన్నా వారి మొహంలో ముఖ కవళికల్లో మాత్రం ఎక్కడో ఆ విశ్వాసం పూర్తిగా లోపించింది. సో ఏమిటి కారణం, ఏం జరుగుతోంది పార్టీలో? గుడ్ ఈవినింగ్ సార్, రష్ గారు. నమస్కారం. ప్యానల్ ఉన్నటువంటి మిత్రులందరికీ కూడా ముందుగా నమస్కారాలు. శ్రీనివాస్ గారు చాలా అంశాలు మాట్లాడారు, మా పార్టీకి సంబంధించినటువంటి అంశాలు. మీరు ఒక నిమిషం టైం ఇస్తే నేను మాట్లాడగలుగుతాను. తీసుకోండి. అంటే జనరల్ గా పార్టీలు మారడాల గురించి, లేదా ఒక పార్టీలో నుంచి ఒక పార్టీలోకి వెళ్ళటం, ఆ పార్టీలో నుంచి ఇటు రావడం అనేటువంటిది ఏ పార్టీకి కొత్త కాదు. అది అతి సాధారణమైనటువంటి విషయం ఏ పార్టీ కన్నా కానీ. కాకపోతే ఎక్కడైనా సరే ఒక అంశాన్ని మీరు గమనించండి. ఈరోజు పార్టీ నుంచి ఎవరైతే వెళ్ళారో ఎన్నికలు, పర్టికులర్ ఎన్నికల తర్వాత అధికారం ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే వెళ్తారా? వెళ్ళరు కదండి. ఎవరన్నా కానివ్వండి, ఈవెన్ విజయసాయి రెడ్డి గారు అయినా సరే వెళ్తారా చెప్పమానండి. నేను అధికారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటే నేను వెళ్తాను అని వెళ్ళినటువంటి వాళ్ళని, ఎన్నికల తర్వాత వెళ్ళినటువంటి వాళ్ళని ఏ ఒక్కరినన్ను అడగండి, నేను ఒప్పుకుంటాను. ఎందుకంటే ఎన్నికల తర్వాత ఓటమి చవి చూసిన తర్వాత మేము ఎవరు దారులు ఎత్తుక్కోవడం, ఎవరు బాధలు వాళ్ళయి, ఎవరిని ఏ విధంగా ట్రాప్ చేస్తున్నారో కూటమి అనేటువంటిది, లేదా ఎవరిని ఏ విధంగా ఇబ్బంది పెడుతుందో, ఏ విధంగా కార్నర్ చేస్తుందో ఎవరికి వాళ్ళకి తెలుసు. దాదాపుగా పబ్లిక్ కూడా మనకు కూడా తెలుసు. వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళ ఇబ్బందుల వల్ల వెళ్ళడమే జరుగుతుంది తప్పితే అధికారంలో ఉంటే జగన్మోహన్ రెడ్డి గారిని వదిలేటువంటి ప్రశ్న ఏ ఒక్కరికి ఉండదు, చెయ్యరు కూడా. ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు పెత్తనాలు చేస్తారు, అందరూ పెత్తనాలు చేస్తారు. అధికారం పోయిన తర్వాత ఎక్కడైతే పెత్తనాలు చేశారో అక్కడే విమర్శలు కూడా ప్రారంభమవుతాయి. ఇప్పుడు ఇది ప్రారంభ దశలో ఉన్నది కాబట్టి ఇంకా ఉంటాయి ముందు ముందు ఈ విమర్శలు అనేటువంటిది రావడం. సపోజ్ విజయసాయి రెడ్డి గారే చెప్పారు, మరి ఆయన రాజకీయాలు ఇష్టం లేదు, ఆయన వ్యవసాయం చేసుకోవాలని అనుకుంటున్నాను, ఈ వ్యవస్థలో నేను పనికిరాను, నా వల్ల కాదు. అది 2 సార్లు రాజ్యసభకి ఎన్నుకున్న వాడి తర్వాత మాట్లాడేటువంటి మాటలు అంటే అబద్ధాలు చెప్పలేను, వ్యక్తిత్వాన్ని చంపుకోలేను అన్నారు. మరి ఆయన కరెక్ట్ సార్. ఒకసారి చేసిన తర్వాత రెండోసారి తీసుకోవాల్సినటువంటి నిర్ణయం సార్ ఇది. ఇప్పుడు అవతల పార్టీకి లేదా కూటమికి మేలు చేసేటువంటి కార్యక్రమం ఇప్పుడు జరిగింది అక్కడ. కాబట్టి ఆ నిర్ణయం అనేది ఒకసారి అయిపోయిన తర్వాత రెండోసారి తీసుకోవాల్సినటువంటి మరి నిర్ణయం అది. ఇంకెంతకన్నా నేను ఎక్కువ మాట్లాడదలుచుకున్నాను, ఎందుకంటే అంత ప్రాక్టికల్ గా అన్ని ఇప్పుడు ఆయనే మాట్లాడాడు. కాదు రాజశేఖర్ గారు, ప్రధానంగా అందరికీ విమర్శ లేకపోతే ఒక క్వశ్చన్ మార్క్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు విలువలు, విశ్వసనీయత, క్యారెక్టరు, ప్రలోభాలకు లొంగిపోకుండా ఉండడం ఇవన్నీ చెప్తుంటే వాళ్ళు ఎవరు యాక్సెప్ట్ చేయట్లేదు. ఏంటి కారణం? ఎందుకు చేస్తారండి? ఇప్పుడు నేను ఒక తప్పు చేసింది మీరు ఎవరైనా చెప్తే నేను యాక్సెప్ట్ చేస్తానా? చెయ్యను కదా. నా తప్పుని కప్పుపుచ్చుకునేటువంటి ప్రయత్నం మీద ఉంటాను తప్పితే తప్పును తప్పుగా ఒప్పుకునే పరిస్థితి. నేను ఇప్పుడు అడిగాను కదా, ఒకవేళ అధికారంలో ఉంటే మీరు వెళ్తారా అని మీరు అడగండి ప్రశ్న ఎవరినైనా సరే. వెళ్ళినటువంటి వాళ్ళని ఒక నిర్ణయం, అధికారంలో లేనప్పుడు ఒక నిర్ణయం తీసుకునేటువంటి దాన్ని ఏమంటారు చెప్పండి? అది స్వార్థ ప్రయోజనాలు అంటారా, లేకపోతే ఇంకోటి మరొకటి అంటారా? తర్వాత వచ్చేసి మన మిత్రులు శ్రీనివాస్ గారు చాలా అంశాలు మాట్లాడారు, కుటుంబాన్ని గురించి మాట్లాడారు. కుటుంబంలో మరి వేరు అంశాలు, రాజకీయంగా పాదయాత్ర ఒకవేళ వారు 1500 1600 లేదా 2000 చేస్తే 3648 కిలోమీటర్లు జగన్మోహన్ గారు పాదయాత్ర చేసి ప్రజల్లో కలుసుకున్నారు పాదయాత్ర ద్వారా. కాబట్టి ఆయన శ్రమ లేకుండానో లేదా ఆయన ప్రజల మధ్యలోకి వెళ్లకుండానో అధికారంలోకి రాలేదు.
ఇప్పుడు కుటుంబ పాలన లేదా కుటుంబంలోంచి వ్యక్తులను తీసుకొచ్చి లేదా ఏదో ఇప్పుడు జనసేన వాళ్ళ నాయకుడిలాగా మరి ఇక్కడ ఒక బ్రదర్ ని ఏడ తీసుకొచ్చి మంత్రి చేసి మరొక బ్రదర్ ని ఢిల్లీలో జనసేన ఎందుకు వచ్చింది? నాయకుడు చేస్తున్నాడు. అలాగే మధ్యలో చిరంజీవి గారు ఎక్కడ వచ్చారు? చిరంజీవి గారు నాగబాబు గారి గురించి అనుకుంటా కదా. ఇంకా ఒక మాట వినండి సార్, ఒక మాట. నాగబాబు గారు ఆల్రెడీ పార్టీలో ఉన్నారు సార్, పార్టీ ప్రధాన కార్యదర్శి అయినా. నాకు తెలుసు అండి, నాకు చిన్ననాటి నుంచి మిత్రుడు ఆయన. మరి ఇంకే నాకంటే బాగా మీకే తెలుసు. నాకు చిన్ననాటి మిత్రుడు, మేము కలిసి చదువుకున్నాం మేము. కాబట్టి నాకు మిత్రుడు, నాకు తెలుసు ఆయన రాజకీయ ఉన్నటువంటి ఇంటెన్షన్ నాకు తెలుసు. కానీ శ్రీనివాస్ గారు అన్న విషయంలో రెండు వాస్తవాలు జరగందేమో ఆయన అనలేదు కదా. షర్మిల గారు ఉన్నారు, అన్నోదిన బాణం అన్నారు, అధికారంలో తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన తర్వాత వారికి ఏ పదవి రాలేదు, ఎటువంటి అవకాశం రాలేదు, దూరంగా పెట్టారు. ఆవిడ బయటకు వచ్చారు, విభేదించారు, గొడవలు అయ్యాయి. వేరే పార్టీకి ఇప్పుడు అధ్యక్షురాలు ఆవిడ, అది వాస్తవమే. విజయమ్మ గారు ఎటు తేల్చుకోలేక పాపం నలిగిపోయారు, ఎటు కొడుక కూతురా అని చెప్పి మొత్తం మీద బిడ్డ ఆడబిడ్డ వైపే ఉన్నారు. కానీ కొడుకు బాగోవాలని ఈ తల్లి సహజంగా కోరుకుంటుంది, అలాగే కోరుకున్నారు. అవన్నీ శ్రీనివాస్ గారు చెప్పినవన్నీ వాస్తవాలే కదా సార్. వారికి ఇంటెన్షన్ ఉన్నటువంటి మాట వాస్తవమే. అప్పుడు కాకపోతే ఆ రోజున్న పరిస్థితుల్లో ఒక అన్నగా వారు సహాయపడ్డారు. షర్మిల గారు ఒక అన్నగా ఆవిడ ఎంతవరకు సహాయం చేయాలో అంతవరకు చేశారు. సరే, రాజకీయం అనేటువంటి అంశాలు వచ్చినప్పుడు వేరే ఉంటుంది. కుటుంబ సభ్యులు అన్న తర్వాత సార్, ఇప్పుడు నేను రాజకీయాల్లో ఉంటే, నేను ఎన్నికల్లో నిలబడితే మా బ్రదరు, మా సిస్టరు, మరొకళ్ళు పని చేయడం అంతవరకు. కానీ రాజకీయంగా పాలు పంచుకోవాలన్నప్పుడు దానికి కొంత ఆయన వ్యతిరేకించారు అంతే. రాజకీయంగా కొంత అలా పెట్టాడు, కుటుంబాన్ని అలా ఉంచున్నాడు. నేను అందుకే చెప్పింది పవన్ కళ్యాణ్ గారు ఒక బ్రదర్ని మంత్రిని, ఇంకో బ్రదర్ని ఎంపీని చేయడానికి ప్రయత్నాలు చేస్తా ఉన్నాను, అక్కడికి ఇక్కడికి దొరుకుతా అని చెప్పలేదు నేను. ఆ విధ ఆలోచన ఆయన చేయట్లేదు. ఆయన అది గుర్తుపెట్టుకోవాలని